హాయ్ హలో. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్లో పెద్ద ఆర్గానిక్ మేళా పెట్టారు. ప్రతి సంవత్సరం పెడుతున్నారు, అలాగే ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఇది 6th ఆర్గానిక్ మేళా అంట. అన్ని రకాల ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారు. రైతులు ఎలా పండిస్తారు, పాడి ఎలా చేస్తారు, జంతువులను ఎలా పెంచుతారు, అన్ని రకాలు పెట్టారనమాట. చాలా అద్భుతంగా ఉంది. పాడి పంట రెండు చూపించారనమాట. ఒకవైపు పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో చూపిస్తూ రైతుకి డైరెక్ట్ బిజినెస్ అనమాట. వాళ్లే తెచ్చుకొని అమ్ముకునేలా ఏర్పాటు చేశారు. ఇప్పటి తరానికి తెలియదు కదా కుండలు ఎలా చేస్తారు, పంట ఎలా పండిస్తారు. అప్పుడప్పుడు ఇలాంటి వాటికి తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు తరం పిల్లలకి మంచి అవగాహన వస్తుందన్నమాట. ఏది ఎలా తయారు చేస్తారన్నది. రోలు, రోకలి, తిరగలి, సన్నికాలు కరెక్ట్గా చెప్పానా? ఇప్పుడు తరం పిల్లలకి ఆ పేర్లు కూడా తెలియదు. మాకైతే కొద్దిగా పేర్ల వరకు తెలుసు. గ్రైండర్లు, మిక్సీలు వచ్చాక అవన్నీ మొదలు పడిపోయి. అలాంటి పరికరాలన్నీ యూజ్ చేయడం వల్ల అప్పుడు తరం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండేవారు అనమాట. చూసారా, ప్రమిదలు, కొండలు, మట్టి పాత్రలు అవన్నీ ఇలా తయారు చేస్తారనమాట. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి. అప్పట్లాగా ఇప్పుడు తిరగలు, రోకలు, శనకాలు వాడాలంటే టైం ఎక్కడ సరిపోతుంది చెప్పండి. ఇప్పుడు అంతా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా పాతకాలం పద్ధతులు ఉపయోగించి పనులు చేయాలంటే జరగదు, టైం సరిపోదు. కాలంతో పాటు కొన్ని మార్పులు తప్పనిసరిగా. మొక్కలు నర్సరీలన్నీ ఏర్పాటు చేశారనమాట. రకరకాల మొక్కలు చాలా బాగున్నాయి. మా మరదల మొక్కల చుట్టే తిరుగుతుంది. మొక్కలు బాగా గ్రో అవ్వడానికి, బాగా పూలు పూయడానికి, కాయలు కాయడానికి రకరకాల ఎరువులు అన్ని ఆర్గానిక్వే అమ్ముతున్నారనమాట. పూల మొక్కలు, వెజిటేబుల్స్ మొక్కలు, పళ్ళ మొక్కలు అన్ని రకాలు దొరుకుతున్నాయి. అందులో ఈ సీజన్లో అన్ని ఫ్లవర్స్ బాగా వస్తాయి కదా. మా తమ్ముడు వాళ్ళు కుండీలో పెరిగి పారిజాతం మొక్క కూడా కొనుక్కున్నారు. 100 రూపీస్ అంట. ఎలా పూస్తుందో చూడాలి. ఎందుకంటే పారిజాతం మొక్క పెద్దదవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట. మట్టితో తయారు చేసినవి. ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ అన్ని మట్టి పాత్రలు వాడుతున్నారు కదా, నేను కూడా వాడుతున్నాను. మట్టి పాత్రలో ఏ కూర వండినా, ఏ వంట చేసినా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు జనం అందరి దృష్టి కూడా వీటి మీదే ఉంది. మాడుగుల హల్వా చాలా బాగుంటుంది. ఆ మాడుగుల ఊరికి ఫేమస్ అది. పికిల్స్ దగ్గర నుంచి స్వీట్స్ వరకు అన్ని రకాల ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. పప్పులు, రైస్, సోప్స్ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అంతా మన లోకల్లో దొరికే ఫుడ్ అన్నమాట. స్వదేశీ ఫుడ్. అలాగే తేనెటీగల పరిశ్రమ. ఇది ఎలా తయారు చేస్తారు అన్నది కూడా చూపించి మరి అక్కడ బాటిల్స్ అమ్ముతున్నారు. చాలా అద్భుతం కదా. చెక్క గానుగ నూనెలంట. అంటే అర్థమైందా? చెక్కతో తయారు చేస్తారనమాట. ఒక మిల్లు లాంటిది. దాంట్లో నువ్వులు కానీ, కొబ్బరి కానీ, వేరుశనగ గుళ్ళు కానీ వేసి ఆయిల్ తీస్తారు. దానికి ఎద్దును కట్టి ఎద్దును తిప్పుతూ ఉంటారు చుట్టూ. అది నేను చిన్నప్పుడు రియల్గా చూశాను. నేను చిన్నప్పుడు అంతా గాను నూనె వాడేవాళ్ళం. నువ్వుల నూనె కాదండి, వేరుశనగ నూనె కూడా ఇలా రియల్గా దొరికితే చాలా మంచిది హెల్త్కి. మనకి మార్కెట్లో ప్యాకెట్ల రూపంలో వచ్చేదంతా చాలా వరకు కల్తీనే అయిపోతుంది. ఈ మధ్యకాలంలో జనం కూడా బాగా పరుగులు ఉరుకులు తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ వైపు మలుతున్నారు. మా ఫ్రెండ్స్ చాలామంది నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి ఇలాంటివి కొనుక్కొని దగ్గరుండి ఆయిల్ ఆడించుకుంటున్నారు. మంచి క్వాలిటీ ఉన్న సరుకు అనుకోండి, కేజీకి 1/2 కేజీ ఆయిల్ వస్తుంది. ఇంకా బాడీ లోషన్స్, ఫేస్ క్రీమ్లు, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ కూడా ఆర్గానిక్వే. ఇదిగో నేను చెప్పిన గానుగ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టపడుతున్నారు జనం. ఇత్తడి, కంచు బాగా ఎక్కువగా కొంటున్నారు. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా కష్టమేనండి. ఈ కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో. చాలా అద్భుతంగా ఉంది కదా విగ్రహం. ఇలాంటివి చూస్తే కొనుక్కోవాలని అనిపిస్తుంది మరి. ఇది రకరకాల హనీ అనమాట. చూసారా, హనీ బీస్ ఇవన్నీ కూడా ఇలాగా బాక్సులు పెట్టి తయారు చేస్తున్నారనమాట. ఇలా ఏజెన్సీలో చేస్తూ ఉంటారు. నేను కూడా చూశాను ఒకసారి అరకులో. అప్పుడు మేము హనీ కూడా కొన్నాం. ఇక చేనేత వస్త్రాలు కూడా ఉన్నాయి, బట్టలు అనమాట. హ్యాండ్లూమ్ ఐటమ్స్. ఇలాంటి చోట చీరలు చాలా బాగుంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు నేసి తెచ్చినవి కదా, మనకి కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది, క్వాలిటీ మంచిది వస్తుంది. నేను మా మరదలు కూడా మంగళగిరి పట్టులో తీసుకున్నామండి శారీస్. చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. ఇలాంటి చోట టవల్స్, నాప్కిన్స్, కర్చీఫ్స్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. ప్యూర్ కాటన్ టవల్, పెద్ద టవల్ 150 రూపీస్కి వచ్చిందనమాట. జంబో సైజ్. హ్యాండ్మేడ్ బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయో. అలాగే అగరబత్తీలు మంచి సువాసనతో ఉన్నాయన్నమాట. ఈ మేళ 4 days అని అంటండి. ఇంకొక 2 days మిగిలింది. ఫాస్ట్గా వెళ్ళండి. థ్యాంక్ యూ.